కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో మనం ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష పంచామృత అభిషేకత నిర్వహించుకుంటున్నాం. అలాగే అభిషేక తదనంతరం స్వామివారు రోజు ఒక సుందర రూపంలో మనందరూ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే మనం ఇప్పటివరకు కూడా ఈ మాసంలో మొదటి సోమవారం అలాగే మనకి అష్టమి రోజున గోపాష్టమి కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే రేపటి రోజున ఏకాదశి అందరికి కూడా ముందే చెప్పాను. వస్త్రం దూదితో తయారు చేసిన వస్త్రం ప్రతి ఒక్కరు 5 పీసులు తీసుకోండి. రెగ్యులర్ రోజులో 5 పీసులు తీసుకోండి. స్వామివారికి వస్త్రంతో అలంకారం చేద్దాం. అలాగే ఎల్లుండి చెరుకు ద్వాదశి అంటారు. మనకు హైందవ సాంప్రదాయంలో తెలుగు విధుల్లో ప్రతిరోజు కూడా అంటే పాడ్యానికి మగడ పాడ్యని, బిర్యానీ, తర్యాని అంటే ఇది తర్య ఒక పండుగ, విద్య ఒక పండుగ, చవితికి ఒక పండుగ కళ్ళం తెచ్చింది. నవరాలి తర్య, అక్షతర్య, అలాగే చవితి వినాయక చవితి, పంచమి అంటే వసంత పంచమి, ఋషి పంచమి అంటారు. అలాగే షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి రథ సప్తమి, అష్టమి గోకులాష్టమి, నవమి శ్రీరామనవమి, దశమి విజయదశమి, ఏకాదశి అనేది తొలి ఏకాదశి, ద్వాదశి అంటే చిరుకు ద్వాదశి అంటారు. ఈ చిరుకు ద్వాదశి రోజు ఏం చేయాలి అంటే తులసి కళ్యాణాన్ని నిర్వహించుకోవాలి. ఇంట్లో ఎవరికి నిర్వహించుకోవాలి తులసి కళ్యాణం అంటే గోపాలుడికి అలాగే తులసి అమ్మవారికి. కాబట్టి తులసి కళ్యాణాన్ని నిర్వహించుకోవాలి. రేపటి రోజున సాయంత్రం కూడా తులసి చెట్టు దగ్గర పెట్టేసి అప్పుడే అంటారు రాధా కార్తీక దామోదర ప్రసన్నాన్ని, రాధా మన దామోదరుని వివాహం చేస్తున్నాము. కాబట్టి ఆ కార్తీకుడు అంటే ఎవరు? ఈ కార్తీక మాసంలో తులసిరామ సమానమైంది. కాబట్టి ఈ రాధా కార్తీకులకు మనం రాధా కార్తీకుడితో వివాహం చేసిన దామోదరుడు వివాహం చేసిన తర్వాత ఈ కార్తీక మాసంలో తులసి దగ్గర ఒక 5 ఉసిరిక దీపాలను వెలిగించాలి. ఎలా వెలిగించాలి అంటే మధ్యలో ఉసిరికాయ పెట్టేసి దానికి అడుగుల్లా ఇంకుల్లా పెట్టేసి ఆ 4 గుళ్ళకు అంతా ఉసిరికాయ పెట్టేసి పైన కొంచెం చక్కెర తీసేసి గుండ్రటి ఒట్టు పెట్టేసి రేపు 5 పంచవత్తులు అంటారు. ఆ పంచవత్తులను వెలిగించాలి. సాయంత్రం పళ్ళెం పెట్టేసి పళ్ళెంలో ఇలా పెట్టి మధ్యలో 1, 2, 3, 4 4 సైడ్స్ 4 పెట్టి 4 గుళ్ళ మధ్య ఉసిరికాయకి అన్నిటి 4 సైడ్స్కి మళ్ళా 4 ఉసిరికాయలు పెట్టి దీని వెలిగించాలి రేపు సాయంత్రం రోజున. అలాగే సోమవారం 2వ సోమవారం ఎల్లుండి అవుతుంది. ఆ సోమవారం స్వామివారి పూర్తిగా విభూతిమై ఉంటారు. విభూతిలో స్వామివారి అభిషేక